జై శ్రీరామ్ అందరికీ. లాస్ట్ వీక్ మేము వెండి సామాను తీసుకొచ్చామండి. మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం ఉందని వాళ్ళ చెల్లి కూడా వచ్చారు, తను కూడా కొంచెం తీసుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే 2 పెద్ద దీపసెమ్మలు, 2 చిన్న దీపాలు, పసుపు గంధం కోసం గిన్నెలు, కుంకుమర్ని తీసుకున్నారు. దీపాలు అయితే పెద్దగా ఉన్నాయండి, 60 తులాస్ పైన ఉన్నవి, మిగతా అన్ని 40 తులాస్ పైన వచ్చినట్టున్నాయి. మొత్తం కలిపి కేజీ తీసుకున్నారు మా ఫ్రెండ్ అయితే. వాళ్ళ చెల్లి అయితే 30 తులాస్ తీసుకున్నారు, తనకైతే 30,000 అయింది. మా ఫ్రెండ్ది అయితే ₹1,00,000 అయితే కొంచెం తగ్గించారు. తనది 98,000కి లాస్ట్కి 2,000 అలా తగ్గించినట్టున్నారు. ₹1,00,000 కొంచెం ఎక్కువ అయినట్టుంది, ఒక 200-300 వందలు ఎక్కువ అయినట్టుంది. అయితే ఇది హాల్ మార్క్ అండి, వెండి అయితే 916 హాల్మార్క్ గోల్డ్ ఎట్లుంటుందో ఇది అలాగే అన్నట్టు. 912 పాయింట్ అంట, ఇది 912 పాయింట్ పర్సంటేజ్ అట్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అలాగే హాల్ మార్క్ చూసి సేమ్ మనకు 90% ఇస్తారు. మళ్ళీ వేరే చోట అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లో కొంచెం ఈ సామాన్ చూడండి మా ఫ్రెండ్ తీసుకున్నవి. అంతే లాస్ట్ ఇయర్ అయితే నేను కొంచెం వెండి సామాన్ పాతది ఉంటే ఇచ్చానండి, 70% ఇచ్చారు. కానీ వీళ్ళ దగ్గర తీసుకునేవి మాత్రం వీళ్ళు 90% ఇస్తారంట. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కోసం అని చెప్పేసి ఒక గోమాతను కూడా తీసుకున్నామండి. గోమాత ఇవన్నీ సాలిడ్ అంట, గోమాతలు చాలా వెయిట్ ఉన్నవి. తన ఒక చిన్నది తీసుకున్నాము, 4.5 తులాలు ఉండింది. ఇదే చూడండి, అది 4.5 తులాలు తీసుకున్నాము. అయితే మా ఫ్రెండ్ అయితే 98,000 అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కోసం అయితే తనదైతే 30,000 అయిందండి. వాళ్ళు మా గోల్డ్ మామూలుగా ఇప్పుడు 70,000 అని అంటారు కదా. అయితే మనము కొనడానికి పోయేటప్పటికి అది 24 క్యారెట్స్ అన్నీ జిఎస్టీ అవి ఇవన్నీ కలిపితే 73, 74 అలా వస్తుంది కదా. ఇప్పుడు ఇది కూడా అంతేనండి, వెండి కూడా ఈ 80 ఆ రోజు 84,000 అని అన్నారు మేము వెళ్ళినప్పుడు. అయితే మేకింగు, వేస్టేజ్లు, తర్వాత ఇవి జిఎస్టీలు ఇవన్నీ కలిపేసరికి ₹1,00,000 కేజీ పడింది వెండి. అంతే ఆ రోజు ఇంకా ఇలా 1 కేజీ వెండి మా ఫ్రెండ్ తీసుకున్నారు. ఒక 30 తులాస్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి తీసుకున్నారు.